సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు ఎలాగో వస్తున్నారు కదా, రైట్? సో చాలా మంది నాకు కాల్స్ ఇస్తా ఉన్నారు, నేను ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వస్తాను, లేకపోతే ఫిబ్రవరి సెకండ్ వీక్ లో వస్తాను, థర్డ్ వీక్ లో వస్తాను అని చెప్పి. సో లేకపోతే ఫిబ్రవరి అంటే జనవరి 31 అయిపోయిన తర్వాత మండే నుంచి వస్తాను అని చెప్పి చాలా మంది నాకు స్టూడెంట్స్ ఫోన్ చేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఎందుకు 31 రావద్దు, ఎందుకు మీరు డైరెక్ట్ గా సీనియర్ ఐపీఎస్ తో ఇంటరాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేవి ఎందుకు దాన్ని క్లియర్ చేసుకోవద్దు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, రైట్? మీరు కూడా ఆలోచించండి ఒకసారి, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డైరెక్ట్ గా ఐపీఎస్ గారితో మాట్లాడి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే, సందేహాలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఫాలో అయిన వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, లేకపోతే మన ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా చేసుకోవాలి, ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ కోచింగ్ లేకుండా ఎలా మనము వెళ్తే మనం సక్సెస్ అవుతామా లేదా, సో ఇవన్నీ కంప్లీట్గా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఆప్షన్ ఎలా ఉంటుంది, మన ఇంటర్వ్యూలో మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి, ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ ప్యానల్ 5 మెంబర్స్ అంటారు, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, డ్యాప్ మీద ఎందుకు ఎక్కువ అడుగుతున్నారు. సో ఒకవేళ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు డైరెక్ట్, ఇవి కాకుండా ఇంకా చాలా చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ ఎలాంటి డౌట్స్, ఇప్పుడు చూసుకుంటే చాలా మంది మెటీరియల్ బుక్స్ అంటారు, స్టాండర్డ్ బుక్స్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్ బుక్స్ అనేది ఒకటే సబ్జెక్ట్ మీద రాస్తుంటారు. ఏ బుక్ ను ఫాలో అవ్వాలి? జనరల్గా అయితే 80 to 90% 70 to 80% బుక్స్ అనేవి అన్ని బుక్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఇండియన్ పాలిటీ చూసుకుంటే ఏదైనా కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రాయాలి. బట్ ఏంటి అంటే వాళ్ళ అప్రోచ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఏ బుక్ ని మనం ఫాలో అవ్వాలి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కంప్లీట్ గా మీరు అడిగి డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు, రైట్? ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నా సైడ్ నుంచి నేను పిలిపిస్తామని చెప్పాను, పిలిపిస్తున్నాను. సో మీ సైడ్ నుంచి మీరు ఎంతమంది అటెండ్ అయితే అంతమందికి మీరు ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒకసారి ఆలోచించండి. ఫిబ్రవరి 1st, 2nd, 3rd, ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఇవన్నీ ఆలోచించే బదులు సో ఎందుకని మీరు రావద్దు, వచ్చి మీట్ అవ్వద్దు అనేది నేను చెప్తా ఉన్నా. 100% ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళని అలో చేస్తాను, 200%. ఇంకా లంచ్ ఫాలోస్. ఓకే, థ్యాంక్ యూ. 9:30 కాదు, 11:30 ప్లాన్ చేస్తున్నాము. అశోక్ నగర్లోనే ఆ లొకేషన్ అనేది మీకు దాని ముందు రోజు మీకు ఎగ్జాక్ట్గా మీకైతే దాని గురించి ఇన్ఫర్మేషన్, లేకపోతే ఆ రోజు కూడా మేము అవైలబిలిటీలోనే ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ వర్ణ్య సైనింగ్ ఆఫ్.